ఈరోజు మా మిద్దె తోటలో 365 డేస్ చిక్కుడు ఇప్పటికి ఆల్మోస్ట్ 10 హార్వెస్ట్లు చేసాము. ఈరోజు హార్వెస్ట్ చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి. ఇవి 365 డేస్ చిక్కుడు. ఇవి మీరు ఒకసారి పెడితే ఇయర్ లాంగ్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ సీడ్స్ పెట్టుకోవచ్చు. ఇయర్ లాంగ్ అంటే సేమ్ ప్లాంట్ సంవత్సరం అంతా కాయదండి. బట్ ఎప్పటికప్పుడు సీడ్స్ రీటైన్ చేసుకుని మన సీడ్స్ మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ మొక్క ఒక్కోసారి అదే మొక్క సర్వైవ్ అయితే కాస్తూనే ఉంటుంది ఎక్కువ రోజులు. చాలా కాయలు కాస్తుంది అసలు నాన్ స్టాప్గా. పెద్ద మొక్క కూడా పెద్దగా స్ప్రెడ్ అవ్వదు. ఇదిగోండి, ఇవి ఇంకా నెక్స్ట్ కొయ్యచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇదిగోండి. ఇలా ఉందనుకోండి, దీన్ని అలా సీడ్స్కి వదిలేస్తే ఆ సీడ్స్ తయారైపోతాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి, అసలు చాలా కాయలు కాస్తూ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి. ఇక్కడ అలా గుత్తులుగానే కాస్తాయి ఎక్కువగా. ఈ పైన ఉన్నాయి చూడండి, ఇదిగోండి. ఇదో గుత్తి చూడండి. ఇక్కడుంది, మనకు కనపడవు, గ్రీన్ అండ్ గ్రీన్ కదా. ఇదిగోండి, ఇక్కడుంది. జాగ్రత్తగా ఎత్తుక్కుంటూ ఉండాలి. ఒకసారి మిస్ అవుతాయి, మిస్ అయిన సీడ్స్కి ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఇదిగోండి. 365 డేస్ చిక్కుడు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇత్తు కూడా మరీ దబ్బలాగా ఉండదు, వేరే వాటిలాగా. కడుపు చిక్కుడు అంతగా మరీ పెద్దగాను ఉండదు. ఇంకో ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. చూడండి, దారిలో వెళ్ళే చోట చూడండి, చామంతులు, అలాగే కారబంతి, ఇక్కడ టమాటాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, ఇదిగోండి. ఇది ఇంకో ప్లాంట్ కింద నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి. ఇది చూడండి, ఇక్కడ గుత్తు ఉంది చూడండి. ఇదిగోండి, ఒక గుత్తుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. అలాగే ఇది ఒక గుత్తి. ఈ ప్లాంట్కి ఇంకా పైన ఉన్నవి అందం అంతగా. తర్వాత చేరేసి కొయ్యాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి. అక్కడక్కడ ఉంటూ ఉంటాయి, జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే గ్రీన్ అండ్ గ్రీన్ మనకు కనపడవు. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ ఉందండి, ఇక్కడ నుంచి ఇలా. ఇవి చూడండి, ఇక్కడ కూడా కొన్ని కాయలు కోసినాయి. నిన్న వీటిని హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, గుర్తు చూడండి. ఇలాగే 4 ప్లాంట్లు అక్కడక్కడ సీడ్స్ వేసా రైనీ సీజన్లో. అవి పెరిగి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అన్నమాట. ఏం దొండకాయలు, అవి తర్వాత కోస్తాను దొండకాయలు. ఇదిగోండి దొండకాయలు. ఇక్కడ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఎతుకుతూ వీడియో తీయటం కష్టం కదా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసినవి చిక్కుడుకాయలు, టమాటాలు, ఒక 3 దొండకాయలు ఈరోజు హార్వెస్ట్ చేసినవి. రోజు ఎంత కొంత హార్వెస్ట్ వస్తుంది. చూడండి, ఈరోజు 1/4 కిలో పైనే ఉంటాయి చిక్కుళ్ళు. నిన్న కూడా ఒక 1/4 కిలో వేరే టైప్ చిక్కుళ్ళు కోసాను, బార్ చిక్కుళ్ళు నిన్న.